రాజ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధినేత్రి, విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ జయలక్ష్మి గారు మనతో ఉన్నారు. ఈ వారం గేమ్ చేంజర్‌గా వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగంలో మహిళలు చాలా రేర్‌గా వస్తుంటారు. సో, మీరు ఎలా దీంట్లోకి ఎంట్రీ ఎట్లా ఇచ్చారు? నేను హైదరాబాద్‌లో ఉద్యోగం చేసేదాన్నండి. గె జనరల్ మేనేజర్ ఏదో ఒక కంపెనీలో మేనేజర్‌గా చేసేదాన్ని. వైజాగ్ పెళ్ళైనాక వైజాగ్ వెళ్ళాం. వెళ్ళినప్పుడు ఏమైందంటే పిల్లలకి, వాళ్ళకి నేను సపోర్ట్ ఇవ్వటానికి, ఇంట్లో ఉండటానికి, జాబ్ చేయటానికి నాకు ఇంట్రెస్ట్ చూపించలేదు. అది. అలాంటి టైంలో నా ఎడ్యుకేషన్‌ని, నా దాన్ని ఎందుకు వేస్ట్ చేసుకోవాలి అని మా హస్బెండ్‌కి తను ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్. తనకి బ్యాక్ ఎండ్‌లో సపోర్ట్ చేస్తా, డ్రాయింగ్స్ అయి గీసిస్తాను, ఆఫీస్ మేనేజ్ చేసేదాన్ని. అలాగా కొన్ని సంవత్సరాలు అయ్యేసరికి ఎందుకు మనం ఇంకా దీంట్లో పెద్దగా ఎదగకూడదు అని 2008లో హ్మ్. ఆదిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అని ఒక ఎస్ఎస్ఐ ఫర్మ్ ఫీమేల్ దీని కింద నేను ఎంటర్‌ప్రెన్యూర్ కింద నేను రిజిస్టర్ చేసుకొని అక్కడి నుంచి బాగా ఎక్కువగా ముందుకు రావటం జరిగింది. ఆ తర్వాత మా పెద్ద బాబు స్వీడన్ నుంచి ఇండియాకు వచ్చేసాడు. అప్పుడే మా చిన్న బాబు కూడా ఆర్కిటెక్చర్ అయిపోయింది. ఆర్కిటెక్ట్ అనమాట తను. అయిపోయినప్పుడు మనం ఎందుకు దీన్ని స్కేల్ అప్ చేయకూడదు మనకున్న అవకాశాలకి అని చెప్పి నేను ఏం చేశానంటే క్రితా ఆర్కిటెక్ట్స్ అనే ఆర్కిటెక్చర్ ఫర్మ్ 2017లో స్టార్ట్ చేశానండి. ఆ ఫౌండర్‌ని నేను. తర్వాత పిల్లలిద్దరూ నాతో సపోర్ట్ చేయటం, మా హస్బెండ్ బ్యాక్ ఎండ్‌లో చేశారు. దీన్ని ఇంకా ఎందుకు ముందుకు తీసుకెళ్ళకూడదు అసలు మనం అంటే నా నా మెంటాలిటీ ఎలా ఉంటదంటే ఇక్కడితో ఏదైనా ఆగిపోకూడదు. జీవితం అనేది ఎప్పుడు లెర్నింగ్ ప్రాసెస్ అనేది నమ్మి 2022 కరోనా టైంలో ఎందుకు మనం దీన్ని పెద్దగా తీసుకెళ్ళకూడదు. ఆ రోజున నా దగ్గర ₹1 లేదు. కరోనా టైం అంటే మీకు తెలుసు ఎంత టైట్ సిట్యుయేషన్‌లో ఉంది. ₹1,00,000తో నేను రాజ్య ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఫర్మ్ అనేది మా పిల్లల్ని మేము డైరెక్టర్స్‌గా ఉండి స్టార్ట్ చేశాం. అది ఎందుకు చేశానంటే మేము ఆదిత్య ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అనేది ఎంఈపీ కన్సల్టెన్సీ. అంటే ఫైర్ ఫైటింగ్ అవన్నీ ఎలక్ట్రికల్ చేస్తాం. క్రితా ఆర్కిటెక్ట్స్ అనేది ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ ఫర్మ్. సో, ఈ రెండిటిని కలిపి ఇంకా బయటికి ఎవరైనా మన దగ్గరికి క్లయింట్ వస్తే ఇంకొకళ్ళు బయటికి వెళ్ళకూడదు. ఫ్రమ్ ఫుటింగ్స్ టు కర్టెన్ వరకు ఎవ్రీథింగ్ మనమే సర్వీస్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను ఇందులోకి రావటం జరిగిందండి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫీల్డ్‌లో ఎందుకు వచ్చాము అని ఎప్పుడన్నా అనుకున్నారా? బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏమన్నా ఫేస్ చేసారా? ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్మ్ అంటే ఎక్కువ నేను వర్క్ చేసిందంతా ఫీల్డేనండి. మా హస్బెండ్‌తో పాటు నేను కూడా ఫీల్డ్‌లోకి వెళ్ళేదాన్ని. నాకెప్పుడు అలాగ అనిపించలా. కానీ అందరూ నేను ఎలక్ట్రికల్ కాంట్రాక్టింగ్ చేస్తాను, నేను ఇట్లా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్లాగ మాది ఏందంటే ఎలక్ట్రికల్ అంటారనమాట. ఎలక్ట్రికల్ ఫీల్డ్‌లో గానీ అంటే ఈ ఎంఈపీస్‌లో ఇలాంటి దాంట్లో ఆడవాళ్ళు ఎక్కువ లేరు. అందులో మాది 33 కేవీ ఫర్మ్. అందులో అసలు ఇంకా ఎవరు లేరండి ఆ దాంట్లో. కానీ నా ఉద్దేశ్యం ఏంటంటే ఇప్పుడు అసలు అక్కడ జెండర్ బయాస్‌నెస్ అనేది లేదని నా ఉద్దేశం. అదర్ ఛాలెంజెస్. అదర్ ఛాలెంజెస్ అంటే ఈ ఫ్యామిలీ బిజినెస్‌ని రన్ చేయటం అనేది ఎప్పుడు కత్తి మీద సాము లాంటిదేనండి. ఎందుకంటే దానికి ఒక విధంగా ఏంటంటే అక్కడ ఒక పక్కన బాస్ లాగా ఉండాలి, ఒక పక్కన మదర్ లాగా ఉండాలి, వైఫ్ లాగా ఉండాలి, అన్నీ ఉంటాయి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అండ్ ఎంప్లాయీస్‌ని సస్టైన్ చేసుకోవటం కూడా ఎందుకంటే ఈరోజు మన దగ్గరకు వస్తారు. ఒక కాంట్రాక్ట్ మనతో చేసినాక రేపు ఇంకో వాళ్ళు ఓన్ ఫర్మ్ పెట్టేసుకుంటారు మన పేరు చెప్పేసి. సో, వీళ్ళని సస్టైన్ చేసుకుంటా ఇవన్నీ ఉండటం ఛాలెంజింగేనండి. ఫైనాన్షియల్స్ మేనేజ్ చేయటం. 40 ఏళ్ళ నుంచి మా ఫర్మ్ అంటే ఏదో ఒక పేరు మీద 40 ఏళ్ళ నుంచి మేము కన్సిస్టింగ్‌గా ఒక సర్వీస్ బేస్డ్ ఫర్మ్ నడుపుతున్నాము అంటే చాలా కష్టతరమే. ఒకసారి డబ్బులొస్తాయి, ఒకసారి రావు. మనం తిన్నా తినకపోయినా ఎంప్లాయీస్‌ని అయితే మాత్రం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనల్ని నమ్ముకుని వాళ్ళు చేస్తున్నారు. అదేనండి. ఛాలెంజింగ్ అయితే అదే అనుకుంటున్నాను.